సో, ఈ మూవీలో మీరు ఏ మూవీస్‌లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో. దట్ ఈస్ లిప్ లాక్. ఆ! సో, అంటే పర్సనల్ లైఫ్ టీజ్ చేస్తున్నారండి అసలు. చూస్తున్నారుగా విజువల్‌గా. సో, ఓకే. ఓకే. అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం. సో, ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా? ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సొచ్చిందా లిప్ లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్. పర్మిషన్స్. మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది గదా! ఆ! అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి అంది. అన్న ఓకే. ఆవిడ తిట్టిద్ది, సరిగ్గా చెయ్యం గదా! జనరల్‌గా సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ ఎదవ యాక్టింగ్. ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడతది. ఓకే. డన్. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వెషన్. సో, అతిథి అంటే లైక్ సుహాస్ గారంటే అందరికీ అంటే మీరు 70 ఎంఎంలో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే! అతిథి చేశాడురా షార్ట్ ఫిల్మ్. దాన్ని ఏమైనా 70 ఎంఎంలో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కథగానే అనుకున్నాం. మన తర్వాత సందీప్ రాసినవి తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడు ఇంకా. సో, ఇద్దరి కాంబో మళ్ళీ మీది అంటే నెక్స్ట్ సందీప్ ఇయర్ గారిది. ఉండొచ్చండి. డన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద అర్జున్ ప్రెసిడెంట్. గారు. థ్యాంక్ యూ. సుకుమార్ గారి దగ్గర నుంచి వస్తున్న మెటీరియల్ అంటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్షన్ అంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఫేస్ బ్లైండ్నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్లో ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ అని ఒక సినిమా వచ్చింది. దాని నుంచి ఏమైనా మీరు ఎలిమెంట్స్ తీసుకున్నారో, అక్కడంటే క్రిమినల్ ఎవరని చెప్పి అక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఒక లేడీ అనేది తిరుగుతుంది. సో ఇక్కడ సుహాస్ గారిని ఆ విధంగా ఎలా ప్రజెంట్ చేశారు? యాక్చువల్లీ నాకు ఆ ఫేసెస్ ఇన్ ది క్రౌడ్ ఇది వాస్తవం, నిజమే. ఇది ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ అని సినిమా ఉందని నాకు తెలియదండి. ఎప్పటిదాకా అంటే నేను కథ రాసుకొని ఒక డ్రాఫ్ట్ వేసిన తర్వాత నేను నేను ఎప్పుడు ఏం చేస్తాను, ఎవరైనా కథ రాసేటప్పుడు ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ ఐడియా పేపర్ని పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అటు ఇటు వెళ్ళి పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి కోసం మొత్తం డ్రాఫ్ట్ చేసిన తర్వాత దెన్ ఐ సా అప్పుడు ఒక సినిమా ఉందని తెలిసింది. చాలా రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. దాని తర్వాత కూడా చూశాను, కొన్ని కొరియన్ కూడా ఉన్నాయి, కొన్ని ఇది అని విన్నాను, అంటే ఏదో సిరీస్లో ఉన్నాను. కానీ ఆ తర్వాత నేను చూడబుద్ధి అవ్వలేదు నాకు. ఎందుకంటే నాకు ఎందుకు మైండ్ అటు ఇటు అయిపోయి మనకి చేయడం కాదు, మనం రాసుకున్న. ఇంకా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 50 నావెల్స్ చదివాను, ఫేస్ బ్లైండ్నెస్ రిలేటెడ్ 50 నావెల్స్ మన యూఎస్ నుంచి కూడా తప్పించుకొని చదివాను. అండ్ అవర్ స్టోరీ, అవర్ ఫిల్మ్ ఇస్ వే బెటర్ దెన్ వాట్ ఎవర్ ద మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఈ ఫిల్మ్ దీంట్లో మనకి చెప్పడంలో. సో చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. సుహాస్ గారు, మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ అన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. రైట్ నౌ సమ్మర్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కావాలని చెప్పి కోరుకుంటారు. అండ్ లాస్ట్ 1 month నుంచి ఎలాంటి మూవీస్ లేవు, అందరు డల్గా ఉన్నారు డ్యూ టు ఐపీఎల్ కానీ చెప్పలేము. బట్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ టుమారో ఆన్ డే ఆఫ్టర్ టుమారో? అంతే, అంటే థియేటర్కి రావాలి అని కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది కదా. సో అంతే, నేను ఏ సినిమా కన్నా నేను ఒకటి వెరీ ప్రాక్టికల్గా ఏముంటానంటే, మన దానికి ఓపెనింగ్స్ చాలా రేర్ కదా సినిమాలకి. సో మౌత్ టాక్ వల్లనే వెళ్తుందనే నమ్ముతాను నేను. సో ఆ 2-3 days ఆగుతాను. ఆబ్వియస్గా సినిమా బాగుంటే వాళ్ళు చెప్పి వెళ్తారు కదా, అన్ని సినిమాలకి అదే జరిగింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం, మౌత్ టాక్ తొందరగా ఎప్పుడు స్ప్రెడ్ అవుద్దని. We all Telugu audience also want this to be blockbuster of the summer. Okay, done. Thank you so much and all the best to the whole team. Thank you. And thank you media. Thank you so much. ఒక లాస్ట్ ఇదండి, ఓపెనింగ్స్ అనేది చాలా చాలా అవసరం మన సినిమాకి. దయచేసి అందరూ థియేటర్కి వచ్చేలా చూడండి. ఫస్ట్ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరూ థియేటర్స్ రావాలి రిక్వెస్ట్.